Hi students, today we will discuss about the concept of energy. Okay, మనం ఆల్రెడీ ప్రీవియస్గా కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దయచేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత సరే థియరీ పార్ట్ కోసం కావాలి అనుకుంటే ఈ వీడియో అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియోలో ఓకేనా వాల్యుబుల్ యూనిట్లో ఉన్నటువంటి హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిద్ది. జాగ్రత్తగా విని ఈ 2 మంత్స్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలనే ఉద్దేశంతో ఓకే దీన్ని చెప్పడం జరుగుతూ ఉంది. సో ఫస్ట్ ఈ ఉన్నటువంటి వర్క్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, కాన్సెప్ట్లో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిద్దమ్మా. సరే చూడండి, ఫస్ట్ వర్క్ అంటే ఏంటి ఫస్ట్ చెప్పే ముందు వర్క్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీలో నీకు ఎనర్జీ అనేది ఎలా వస్తుంది అంటే, ఎనర్జీ వచ్చినప్పుడు మరి ఏం చేస్తావు దానివల్ల అంటే మనం పని అనేది చెయ్యాలి, అవునా? సో దీన్ని బట్టి వర్క్ ఫస్ట్ పని అంటే ఏంటో తెలుసుకోవాలి. వర్క్ అంటే వర్క్ మీన్స్ పని. ఓకే, వర్క్ ఈజ్ సెట్ టు బీ డన్ బై ది డన్ బై ది మన వర్క్ ఈజ్ సెట్ టు బీ డన్ అంటున్నాం. ఏంటి ఇక్కడ పని అనేది జరుగుతుంది. ఓకే, పని అనేది జరుగుతుంది జరుగుతుంది బట్ పని ఎప్పుడు జరుగుతుంది? ఫోర్స్ ఎంతో కొంత అప్లై చేసినప్పుడు. ఏం చేసినప్పుడు? ఫోర్స్ ఎంతో కొంత అప్లై చేసినప్పుడు. ఫోర్స్ అప్లై చేస్తావు ఒక బాడీ మీద, ఫోర్స్ అనేవి అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది మనకి అంటే డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పెన్నే మూవ్ చేస్తున్నా, నేను ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుంది? వర్క్ జరుగుతుంది. ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఇది ఎంతో కొంత మూవ్ అనేది అవుతుంది, అంటే డిస్ప్లేస్మెంట్, ఈ ప్లేస్ టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అంటే పని జరుగుతుంది ఇక్కడ మనకి. ఓకే, కాబట్టి పని అంటే ఏంటి, వర్క్ అంటే ఏంటి అంటే వర్క్ ఈజ్ సెట్ టు బీ డన్ వెన్ ఏ ఫోర్స్. ఇక్కడ ఆల్రెడీ ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాం, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ అనేటువంటి పాయింట్ ఉంది. ఆ ఏ అనేటువంటి పాయింట్ అంటే ఒక మనిషే తీసుకోవచ్చు, ఒక హ్యూమన్ బీయింగ్ సమ్ ఫోర్స్ అప్లై చేసి బట్ థ్రోవింగ్, ఫస్ట్ ముందు తోసినప్పుడు ఏమవుతుంది? వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఏమవుతారు? డిస్ప్లేస్ అవుతారు, కొంత ప్లేస్ అనేది జరగడం జరుగుతుంది. అలాగే ఏ వస్తువైనా సరే సమ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు బాడీ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డిస్ప్లేస్ అవడం జరుగుతుంది. ఓకే, ఫోర్స్ ఈజ్ సెట్ టు బీ డన్ బై ది ఫోర్స్ ఎప్పుడు? వెన్ డిస్ప్లేసెస్ ఏ బాడీ డిస్ప్లేస్ అవుతుంది ఎప్పుడు? ఫోర్స్ అప్లై చేసినప్పుడు. వెన్ ఏ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ బై ఏ డిస్ప్లేసెస్ ఏ బాడీ. డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫోర్స్ అప్లై చేసావు, ఏ దగ్గర ఉన్నటువంటి పాయింట్, ఏ దగ్గర ఉన్నటువంటి బాడీ అనేది బి దగ్గరికి అనేది జరగడం జరిగింది. సో ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎస్. అండ్ దెన్ ఫార్ములా ఏంటి ఇక్కడ? ఫార్ములా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ ఎంత ఫోర్స్ అప్లై చేసావు బాడీ మీద, ఎంత డిస్ప్లేస్ అయింది, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫార్ములా చూడండి ఒకసారి, ఇదే ఫార్ములా ఎప్పుడు ఇది స్ట్రైట్ పాత్లు అయితే, సమ్ టైమ్స్ కొన్ని ఏమవుతాయి అంటే ట్రయాంగిల్ పాత్రలు, అంటే దట్ మీన్స్ ర్యాంప్. ఒక స్ట్రైట్స్ ఎక్కినప్పుడు కానీ లేకపోతే లాన్ రోలర్ని మూవ్ చేసి పుష్ చేసినా పుల్ చేసినా ఈ షేప్లో ఇలా మనకి మూవ్ అవటం జరుగుతుంది. ఓకేనా? సో ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఎంత యాంగిల్ చేస్తుంది మనకి అంటే తీటా యాంగిల్. ఎటువైపు అయితే తీటా యాంగిల్ చేస్తుందో అటువైపు కాస్ తీటా. ఇదేంటిది? సమ్ ఫోర్స్ అప్లై చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? లాన్ రోలర్ని పుల్ చేస్తున్నావు, లాగుతున్నావు, యారో మార్క్ పైకి ఉంటుంది, పుష్ చేస్తే డౌన్వర్డ్ డైరెక్షన్. సో దట్ ఈజ్ ఎ ఫోర్స్, యూ హ్యావ్ టు అప్లైడ్ ఆన్ ది బాడీ ఫోర్స్. సో దట్ ఈజ్ అ ఫోర్స్. సో ఎఫ్ ఇంటూ ఆల్రెడీ తీటా ఎక్కడ తీసుకున్నావు? తీటా ఆల్రెడీ హారిజాంటల్ డైరెక్షన్లో కాబట్టి కాస్ తీటా తీసుకున్నాం, మొత్తాన్ని కలిపి ఎఫ్ కాస్ తీటా. ఓకే, అందుకే ఎఫ్ కాస్ తీటా సమ్ డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ ఇక్కడ అప్లై చేసినప్పుడు ఇది ఫోర్స్ అనుకుంటే ఇదేంటిది? డిస్ప్లేస్మెంట్. సో దట్ ఈస్ ద ఎఫ్ కాస్ తీటా ఇంటూ ఎస్ అంటే ఎఫ్ఎస్ కాస్ తీటా. ఇలా అని దీని నుంచి వచ్చినాయి. సో అన్ని స్ట్రైట్ పాత్లోనే బాడీస్ అనేవి మనం స్ట్రైట్ పాత్లోనే వర్క్ చేయలేక కొన్ని పుల్లింగ్ ఉంటాయి, పుషింగ్ ఉంటాయి. ఇలా లాన్ రోలరే కావచ్చు, ఏదైనా క్యారేజ్ బ్యాగ్ అయినా కావచ్చు, ఏదో ట్రాలీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, లాగుతూ ఉంటాం కాబట్టి పుష్ పుల్లింగ్ ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు కేసులో కంపల్సరీ తీటా తీసుకుంటాం కాబట్టి ఎఫ్ ఇంటూ ఎస్ కాస్ తీటా వస్తుంది. ఓకే, వర్క్కి 2 ఫార్ములాస్ ఆల్రెడీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ కాస్. దిట్ ఈస్ ద స్ట్రైట్ లైన్ పాత్, దిస్ ఈజ్ ద
అనదర్ వే, దట్ ఈస్ ద తీటా యాంగిల్ చేస్తూ మనకు ఉండేటువంటి లాన్ రోలర్ కావచ్చు, ఏదైనా సరే పుషింగ్ పుల్లింగ్ కేసులో. మరి ఎస్ఐ యూనిట్ ఏంటి ఇక్కడ అంటే కంప్లీట్గా మీరు చదివేది ఎస్ఐ యూనిట్ జౌల్ అమ్మ, దీనికి ఎంత ఏంటిది జౌల్. ఓకే, దీని జౌల్ గారే మనకి తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ కాన్సెప్ట్ ఆయన యొక్క నేమ్ని, సైంటిస్ట్ నేమ్ని ఎస్ఐ యూనిట్గా అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏమని అడుగుతాడు క్వశ్చన్స్లో అంటే డిఫైన్ వర్క్ రైట్ ద ఫార్ములా విత్ ఎస్ఐ యూనిట్ అంటాడు. అలాంటప్పుడు క్వశ్చన్ ఇచ్చినప్పుడు చక్కగా ఇలా 2 లైన్స్ రాసేసి నీకు ఇంకా అవగాహన ఉంటే డయాగ్రామ్ వేసుకోవచ్చు, లేదు అంటే కనుక WF/S లేదా 2 ఫార్ములాస్ వేసేసి ఎస్ఐ యూనిట్ జౌల్ అని పెట్టేస్తే మనకి 3 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ దెన్ ఎనర్జీ. నెక్స్ట్ ఎనర్జీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎనర్జీ అంటే ఏంటి, మనకి కంపల్సరీ శక్తి. అవునా, శక్తి ఎప్పుడు పని చేయడానికి కంపల్సరీ ఏం కావాలి, శక్తి కావాలి. మనకు పని చేయడానికి ఎంతో కొంత సామర్థ్యం ఉంటే దాన్ని కంప్లీట్గా శక్తి అంటాం, ఇంత శక్తితో వర్క్ చేసామని. సో ద కెపాసిటీ టు డూ వర్క్, క్యాపబిలిటీ ఆర్ కెపాసిటీ, మనకి సామర్థ్యం అనేది దేనికోసం, టు డూ వర్క్ చేయడానికి ఉంటే దాన్ని ఏమంటాము, ఎనర్జీ అంటాం. ఏమంటాం, ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే దీనికి కూడా జౌలే. ఎస్ఐ యూనిట్ ఏంటి, జౌల్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఏంటిది, పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ ఏం చెప్తాం మనం అంటే ద ఎనర్జీ పొసెస్డ్ బై ది బాడీ, ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ స్టేట్ ఆర్ పొజిషన్ ఆర్ కాన్ఫిగరేషన్. మనకి ఇక్కడ ఒక ఎనర్జీ అని చెప్పాం కదా, ఎనర్జీలో 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. ఎనర్జీస్లో 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్. ఫస్ట్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ, రెండోది కైనెటిక్ ఎనర్జీ. 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ దేర్. ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి అంటే ఎనర్జీ అనేది 2 వేస్లో మనకి ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది. ఈ 2 వేస్లో కూడా ఇంకా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. ఓకే, సరే పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటంటే ఎనర్జీ ఏ బాడీ అయినా సరే స్టోర్ అయి ఉండాలి. ఎనర్జీలో ఒక బాడీలో ఎనర్జీ స్టోర్ అయి ఉండాలి, వర్క్ జరగాలి, బట్ మూవ్ అవ్వకూడదు. దట్ ఈస్ ద కండిషన్. సో అందుకే మనం చెప్పాము ఇక్కడ ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ స్టేట్, ఒక పొజిషన్లో ఉండాలి, ఒక స్టేట్, ఒక కండిషన్లో ఉండాలి, ఒక కాన్ఫిగరేషన్ అనేది దానికి ఉండాలి, ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే వెయిట్ లిఫ్టర్ ఏం చేస్తాడు, బార్బెల్ని అప్వర్డ్ డైరెక్షన్కి లిఫ్ట్ చేస్తాడు. సో అప్వర్డ్ డైరెక్షన్ లిఫ్ట్ చేసినప్పుడు ఎంతో కొంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే బార్బెల్ అనేది వెయిట్ లిఫ్టర్ అప్వర్డ్ డైరెక్షన్ లిఫ్ట్ చేస్తాడో ఆటోమేటిక్గా ఎనర్జీ ఏ స్టోర్ అయ్యి ఉంటుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే, దట్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ద P.E అని చెప్పేసి రాసుకుంటాం. ఏ బాడీలో సరే ఒక కాన్ఫిగరేషన్లో ఉంది బార్బెల్, ఒక స్టేట్లో ఉంది, ఉంచబడింది, అప్వర్డ్ డైరెక్షన్ లిఫ్ట్ చేయబడింది, బట్ ఎనర్జీ స్టోర్ అయ్యి ఉంటుంది, బట్ దట్ ఈస్ నాట్ ఏ మూవింగ్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ పొటెన్షియల్ ఎనర్జీ. అండ్ దెన్ అనదర్ వన్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ. ద ఎనర్జీ పొసెస్డ్ బై బాడీ. దీని కండిషన్ ఏంటంటే ఏ బాడీ అయినా సరే ఎనర్జీ స్టోర్ అయ్యి ఉండాలి, పొసెస్ కలిగి ఉండాలి, బట్ దానికి ఏముండాలంటే మోషన్లో ఉండాలి. ఓకే, ఫ్యాన్, రొటేటింగ్ ఫ్యాను, బ్లోవింగ్ విండ్, రన్నింగ్ మ్యాను, ఇవన్నీ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు దీనికి. ఓకే, ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ స్టేట్, ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ కైనెటిక్ ఎనర్జీ. యూనిట్ జౌల్. అడుగుతాడమ్మా ఒక ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ 3 మార్క్స్ క్వశ్చన్. ఓకే, రైట్ ఏమని అడుగుతాడు అంటే డిఫైన్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ, రైట్ దేర్ ఎస్ఐ యూనిట్స్ అని చెప్పేసి అని అడుగుతాడు 3 మార్క్స్ క్వశ్చన్స్లో. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇలాంటి కేసులో ఈ 2 అనేది రాయాలి. మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీలో కూడా 5 టైప్స్ ఉన్నాయి, కైనెటిక్ ఎనర్జీలో కూడా 5 టైప్స్ ఉన్నాయి. సో దానికంటే ముందు చెప్పుకునే ముందు ఫస్ట్ మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఒకసారి కండిషన్లో చూసుకో, వర్క్లో ఎగ్జాంపుల్స్ ఏ విధంగా రాయొచ్చు. ఓకే, చూద్దాం. వర్క్ ఎగ్జాంపుల్స్ చూడండి. వెన్ ఏ లోకోమోటివ్ పుల్స్ ద వేగాన్స్, లోకోమోటివ్ అనేది గమనశక్తి గల ట్రైన్ అనేది ఏం చేస్తుంది, అక్కడ కొన్ని బోగీలు, వేగాన్ సమ్ వర్క్ అక్కడ జరుగుతుంది వర్క్. క్రికెట్ మ్యాన్ ఇన్ క్రికెట్ సమ్ వర్క్ ఏం జరుగుతుంది, క్రికెట్ మ్యాన్లో సమ్ వర్క్ అనేది జరుగుతుంది. ఎవరి చేత, బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు, యాజ్ హీ హిట్స్ ది బాల్
విత్ సమ్ ఫోర్స్ అండ్ ద బాల్ మూవ్స్ సమ్ డిస్టెన్స్. సమ్ ఫోర్స్తో బాల్ని మూవ్ చేయటం, ఓకేనా. అండ్ దెన్ బాల్ అనేది ఆ బ్యాట్స్మెన్ బ్యాట్ చేత హిట్ చేయటం, అదొక పని. అర్థమవుతుందా? సో ఫోర్స్తో హిట్ చేశాడు, సమ్ డిస్ప్లేస్మెంట్ అనేది మూవ్ అయింది బాల్ అనేది. ఓకే, దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. దీస్ టూ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. ఒక్కోసారి క్వశ్చన్ ఏమడతాడు, డిఫైన్ వర్క్ విత్ 2 ఎగ్జాంపుల్స్ అంటాడు. 2 ఎగ్జాంపుల్స్ చాలు. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మళ్ళీ ఎనర్జీలో కూడా మనకి ఏ విధంగా అడుగుతాడు, టూ తీసుకోవచ్చు, 2 ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు ఎనర్జీలో కూడా. సో ఎనర్జీలో కూడా 2 ఎగ్జాంపుల్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, ఎనర్జీలో కూడా ఎగ్జాంపుల్స్ రైట్ ద డిఫైన్ ఎనర్జీ విత్ 2 ఎగ్జాంపుల్స్ అనేటువంటి అడిగే అవకాశం ఉంటుంది. ద బ్లోవింగ్ విండ్ పొసెస్ ఏం ఎనర్జీ కలిగి ఉంది, ఆల్రెడీ పొసెస్ ద ఎనర్జీ బికాజ్ ఇట్ కెన్ మూవ్ ద బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్. ఇది ట్రీస్ని ఏం చేస్తుంది, బ్లోవింగ్ విండ్ అనేది మూవ్ చేయగలదు. ఇది ఒక ఎనర్జీ కెపాసిటీ ఒక ఉంది. నెక్స్ట్ బ్లోవింగ్ వాటర్ పొసెస్ ఎనర్జీ బికాజ్ ఇట్ కెన్ రొటేట్ ఏ టర్బైన్. ఫ్లోవింగ్ వాటర్ ఫ్లో అవటం వల్ల ఏం ఎనర్జీ కలిగి ఉంటుంది, సమ్ ఎనర్జీ కలిగి ఉంటుంది. బికాజ్ దానివల్ల ఏమవుతుంది అంటే ఇట్ కెన్ రొటేట్ ఏ టర్బైన్లో తిప్పగలదు. ఇదొక పని. ఓకే, ఇదొక ఎనర్జీ కండిషన్. 2 ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. టైప్స్ ఆఫ్ ఎనర్జీ అన్నాం కదా. సో టైప్స్ ఆఫ్ ఎనర్జీస్లో ఒక పొటెన్షియల్ ఎనర్జీలో వచ్చేసరికి 5 టైప్స్ ఉంటాయమ్మా. కైనెటిక్ ఎనర్జీలో వచ్చేసరికి 6 టైప్స్ ఉంటాయి. ఓకే, వీలో వేరియస్ టైప్స్ అనమాట. చూద్దాం ఒకసారి పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ద ఎనర్జీ స్టోర్డ్. పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఒక ఎనర్జీ స్టోర్ అయినటువంటిది. దేంట్లో, ఇన్ ద బాడీస్ డ్యూ టు వేరియస్ రీజన్స్. దేర్ ఆర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్, అంటే రకరకాల ఫార్మ్స్ ఉన్నాయంట. సో పొటెన్షియల్ ఎనర్జీ అండ్ సమ్ ఆఫ్ దెమ్. పొటెన్షియల్ ఎనర్జీలో అంటే మనకి ఏదైనా వస్తువులో ఏముండాలి అని చెప్పాం, థింగ్లో ఎనర్జీ స్టోర్ అయ్యి ఉండాలి, వర్క్ జరగాలి. అంటే దట్ మీన్స్ నంబర్ ఆఫ్ యూనివర్స్లో ఆల్మోస్ట్ నంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి కంపల్సరీ ఎనర్జీ అనేది గెయిన్ చేసే ఉంటాయి. బట్ అవన్నీ కూడా మనం ఒకటే చెప్పకుండా వాటిని మనం సైడింగ్స్తో సహా, అంటే దట్ మీన్స్ ఒక వేరియస్ టైప్స్గా వాటిని డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఎలాబరేట్ అయిపోతుందని చెప్పి. కైనెటిక్ ఎనర్జీ కూడా అంతే. సో పొటెన్షియల్ ఎనర్జీలో 5 టైప్స్ అని చెప్పాం కదా, అవే చూద్దాం. ఫస్ట్ది గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఏంటిది, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది కూడా ఏమని చెప్తుంది, అడుగుతాడు లిస్ట్ అవుట్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అని 3 మార్క్స్లో అడిగితేనేమో 5 సైడింగ్స్ రాస్తారు. అదే ఎస్ఏ క్వశ్చన్లు అడిగితేనేమో లిస్ట్ అవుట్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, ఫుల్ స్టాప్ పెట్టి ఎక్స్ప్లెయిన్ అంటాడు. అలాంటప్పుడు ఎక్స్ప్లెనేషన్ కూడా రాయాలి, అది దాని అర్థం. ఓకే, సరే చూడండి, ఫస్ట్ దాంట్లో ఎక్స్ప్లెనేషను, ఇది గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీని కలిగి ఉందంట బాడీ అనేది. చూద్దాం. ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్లో ఎనర్జీ అనేది స్టోర్ అయ్యి ఉందంట. డ్యూ టు ఇట్స్ వర్టికల్ పొజిషన్. ఇది ఎలా ఉంది, ఏ బాడీ అయినా సరే మనం తీసుకున్నప్పుడు ఆ బాడీ ఎప్పుడు కూడా అప్వర్డ్ డైరెక్షన్ చూడదు, ఎప్పుడు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్. అంటే వర్టికల్గా ఏం చేస్తున్నాం, ఆ వస్తువుని మనం వర్టికల్గా పట్టుకుంటాం. లేదా ఎప్పుడైనా సరే దాని యొక్క వెయిట్ అనేది ఎటువైపు చూపిస్తుంది, టువర్డ్స్ ది డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకే, అందుకే ఏ ఎనర్జీ అయినా సరే డౌన్వర్డ్ డైరెక్షన్లోనే స్టోర్ అయి ఉంటుంది. అవునంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని చెప్పొచ్చు ఎర్త్కి. సో అది దాన్ని ఏమంటాము అంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్. ఎందుకు అలా కింద చూపిస్తుందంటే దానికి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉందని చెప్పొచ్చు. అండ్ దెన్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ, ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది ఎలాస్టిక్ బాడీ. ఎనర్జీ అనేది ఎలాస్టిక్ బాడీలో స్టోర్ అయ్యి ఉందంటే డ్యూ టు అప్లైయింగ్ డీఫార్మింగ్ ఫోర్స్. ఆల్రెడీ ఎంత విధంగా అంటే మన దాన్ని ఏ విధంగా అయినా సాగదు, వికృతమైన శక్తి అనొచ్చు. వికృతమైన అంటాం, డీఫార్మింగ్ అంటే దాన్ని వంగది ఎలా బెండ్ చేసినా లేకపోతే ఎలా సాగదీసినా ఏం చేసినా సరే మనం ఏ ఫోర్స్ అప్లై చేస్తున్నాము, డీఫార్మింగ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం దాని మీద. ఆన్ ఇట్ ఈజ్ నోన్ ఎస్, అలా అప్లై చేయడాన్ని ఎలాస్టిక్ పొటెన్షియల్, సాగే గుణం కలిగి ఉంటుంది కాబట్టి ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. అది కూడా ఒక పొటెన్షియల్ ఎనర్జీ, బట్ మూవ్ అవ్వదు. నువ్వు ఎంతవరకు అయితే అది తీసుకొని డీఫార్మింగ్ ఫోర్స్ అప్లై చేస్తావు అంతవరకే వర్క్ అవుతుంది అది. సో అది కూడా స్టోర్ అయిన ఎనర్జీ డీఫార్మింగ్ మనకి ఎలాస్టిక్. కెమికల్ పొటెన్షియల్ ఎనర్జీ. కెమికల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏం చేస్తుందమ్మా, ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది కెమికల్ బాండ్స్. కెమికల్ బాండ్స్ అంటే మనం H2O మాలిక్యూల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, H2O molecule. It gives rise to
ఓ అని తీసుకుంటాం. ఇలా కెమికల్గా రాసుకుంటాం. రాసినప్పుడు ఈ బాండ్స్ అనేవి బ్రేక్ చేస్తున్నాయి కదా, ఈ బాండ్స్ బ్రేక్ చేసినప్పుడు ఏ ఎనర్జీ స్టోర్ అయ్యి ఉంటుంది? ఇక్కడ స్టోర్ అయ్యే ఎనర్జీ ఏంటి? కెమికల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, అది ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది కెమికల్ బాండ్స్ ఆఫ్ యాటమ్స్. యాటమ్స్ యొక్క కెమికల్ బాండ్స్ని లేదా మాలిక్యూల్స్ కానీ, సబ్స్టెన్స్లో కంపల్సరీ ఏముంటాయి? మాలిక్యూల్స్, ఐదర్ మాలిక్యూల్స్ ఆర్ యాటమ్స్. దేంట్లో ఏదైనా సరే యాటమ్స్లో కానీ మాలిక్యూల్స్లో కానీ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి. యాటమ్స్లో మాలిక్యూల్స్ కెమికల్ బాండ్స్ అనేవి ఉంటాయి. సబ్స్టెన్స్లో అలా స్టోర్ అయిన ఎనర్జీని, దట్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కెమికల్ పొటెన్షియల్ ఎనర్జీ. నెక్స్ట్ న్యూక్లియర్ పొటెన్షియల్ ఎనర్జీ. ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది న్యూక్లియస్ ఆఫ్ ఎన్ యాటమ్. ఒక న్యూక్లియస్ అంటే ఎలా ఉంటుందమ్మా? ఇలా అంటే పాజిటివ్ టైప్. దీని చుట్టూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దీని గురించి మనం అయితే చెప్పట్లేదు కానీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ న్యూక్లియస్ గురించి అంటే ఆల్ ది న్యూక్లియన్స్ టుగెదర్ టు ఫార్మ్ ఏ న్యూక్లియస్, ఓన్లీ పాజిటివ్ ఛార్జ్. ఓకే, ఇక్కడ స్టోర్ అయినటువంటి ఎనర్జీ, దట్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ న్యూక్లియర్ పొటెన్షియల్ ఎనర్జీ. అదే చెప్తున్నారు చూడండి. ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెమికల్ bonds of atoms and molecules of the substance is known as chemical potential energy. Next, nuclear potential, the energy stored in the nucleus of an atom which holds the nucleons అన్ని కలిపి కూడా ఒక చోట గ్యాదర్ అవటం టుగెదర్ ఈజ్ నోన్ యాజ్ న్యూక్లియర్ ఎనర్జీ. సో జియోథర్మల్ ఎనర్జీ, జియో అండ్ మీన్స్ ఎర్త్. సో ద ఎనర్జీ దట్ కమ్స్ ఫ్రమ్ ది డికే అంటే కుళ్ళిపోవడం. ఏం కుళ్ళిపోయినాయి? న్యాచురల్ మినరల్స్. మనం ఏదైనా సరే తీసుకున్నటువంటి న్యాచురల్గా మనం తీసుకునేటువంటి వ్యర్థమైన పదార్థాలు అవన్నీ కూడా మనకి ఎర్త్లో కుళ్ళిపోయినప్పుడు రకరకాల అంటే అక్కడ కుళ్ళిపోయినప్పుడు ఫామ్ అయ్యేటువంటి ఎనర్జీనే దట్ ఈస్ జియోథర్మల్ ఎనర్జీ. అండ్ వాల్కనిక్ యాక్షన్, ఓకేనా, పర్వతాలు కూలిపోవడం, హ్యాష్గా మారిపోవడం, ఓకేనా, పగిలిపోవడం, ఇవన్నీ ఎర్త్లో జరిగాయి కాబట్టి అక్కడ స్టోర్ అయ్యే ఎనర్జీ జియోథర్మల్ ఎనర్జీ. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీలో కూడా సేమ్ 6 టైప్స్ ఉంటాయి. పొటెన్షియల్ ఎనర్జీలోగా కైనెటిక్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ది మోషన్ ఆఫ్ పార్టికల్స్, వేవ్స్ ఫామ్లో అయినా కానీ లేకపోతే మోషన్ ఫామ్లో అయినా కానీ అసోసియేట్ అయ్యి ఉంటాయంట. దేర్ ఆర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. రకరకాల ఫార్మ్స్ ఉన్నాయంట. సమ్ టైప్స్ ఆర్ మెన్షన్డ్ బిలో. కొన్ని రకాలు చూద్దాం అంటున్నాడు. నెక్స్ట్ రేడియంట్ ఎనర్జీ. రేడియంట్ ఎనర్జీ ఏం చేస్తుంది? రేడియంట్ అంటే ద టైప్ ఆఫ్ ఎనర్జీ ట్రావెల్స్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఈజ్ నోన్ యాజ్ రేడియంట్ ఎనర్జీ. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఎక్కడో మనం ఒక సౌండ్ బాక్స్ తీసుకుంటే అక్కడి నుంచి మనకు సౌండ్ అనేది సమ్ ప్లేస్ అనేది మనకి వినపడుతుంది, అంటే సమ్ డిస్టెన్స్లో వినపడుతుంది. అంటే ఏ వేవ్స్ ట్రావెల్ చేస్తున్నాయి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. దట్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రేడియంట్ ఎనర్జీ కిందకు వస్తుంది. అండ్ దెన్ లైట్ ఎనర్జీ. లైట్ ఎనర్జీ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆఫ్ వేవ్ లెన్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లైట్ ఎనర్జీ అనేది వేవ్ లెన్స్ ఎంత విజిబుల్ రీజియన్ అంటే మనకి 310 నుంచి 800 దాకా నానోమీటర్స్, 750 దాకా ఉంటుంది నానోమీటర్స్ మన విజిబిలిటీ, ఐ విజిబిలిటీ. ఆ లైట్ ఎనర్జీ దాని యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో ఫామ్ అయ్యేటువంటి ఎనర్జీ లైట్ ఎనర్జీ. ఇట్స్ ఏ టైప్ ఆఫ్ కైనెటిక్. ఇది కూడా కైనెటిక్ ఎనర్జీ యొక్క టైపు. నెక్స్ట్ అండ్ దెన్ థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ ఏం చేస్తుందమ్మా? ద రైజ్ ద టెంపరేచర్ కాజెస్. ఎప్పుడైతే టెంపరేచర్ రైజ్ అయ్యిద్దో, ఏదైనా వాటర్ హీట్ చేస్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ హీట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? టెంపరేచర్ అనేది రైజ్ చేస్తున్నావు, హీట్ ఎక్కువ పెడుతున్నావు. పెట్టినప్పుడు మాలిక్యూల్స్, యాటమ్స్, సబ్స్టెన్స్లో ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే దాంట్లో ఉన్న సబ్స్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాటరే తీసుకున్నాం, అదే ఒక సబ్స్టెన్స్. ఆ వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ కానీ లేదా యాటమ్స్ కానీ ఏమవుతాయి? వాటర్ మాలిక్యూల్స్ ఫాస్ట్గా మూవ్ అవుతాయి. అవును, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఎప్పుడు? టెంపరేచర్ రైజ్ చేసినప్పుడు, పెంచినప్పుడు. అదే ద ఎనర్జీ దట్ కమ్స్ ఫ్రమ్ మూమెంట్ ఆఫ్ యాటమ్స్. ఆ మూమెంట్ ఆఫ్ యాటమ్స్ చేసేటప్పుడు, ఓకేనా, ఎనర్జీ అనేది ఏదైతే బయటకు వస్తుందో అండ్ దాన్ని థర్మల్ ఎనర్జీ అంటే. ఆల్ ద ఆబ్జెక్ట్స్ పొసెస్ ఏ థర్మల్ ఎనర్జీ. అన్ని ఆల్ ద యాటమ్స్ అన్నీ కూడా ఆ థర్మల్ ఎనర్జీ కలిగి ఉంటుంది. సిన్స్ దే హ్యావ్ ఎ టెంపరేచర్ అబౌవ్ అబ్జల్యూట్ జీరో అంటే జీరో టెంపరేచర్ కంటే కూడా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి థర్మల్ ఎనర్జీ అనేది పొసెస్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అంతే కదా, జీరో కంటే కూడా హైయెస్ట్లో ఉంటే టెంపరేచర్ రైజ్ చేసామని చెప్పొచ్చు కదా. సో సౌండ్ ఎనర్జీ, ద ఎనర్జీ దట్ ఈస్ జనరేటెడ్ ఫ్రమ్ ఏ వైబ్రేటింగ్ ఎనర్జీ. సౌండ్ ఎనర్జీ అంటేనే వైబ్రేటింగ్ బాడీ. వైబ్రేట్ అవ్వటం వల్ల మనకి ఏమవుతుంది అంటే మన యొక్క సెన్స్ ఆఫ్ స్టిమ్యులేట్ అంటే ఎనేబుల్ చేస్తుంది. దేన్ని? సెన్స్ ఆఫ్ హియరింగ్ని. ఓకేనా, మనం వినేటువంటి వినికిడి శక్తిని పెంచుతుందన్నమాట ఈ సౌండ్ ఎనర్జీ అనేది. ఎప్పుడు? బాడీ వైబ్రేట్ అయినప్పుడు. దట్ టైప్ ఆఫ్ ఎనర్జీ సౌండ్ ఎనర్జీ. అండ్ దెన్ నెక్స్ట్
మెకానికల్ ఎనర్జీ అమ్మ. మెకానికల్ ఎనర్జీ ఈజ్ ద ఫిఫ్త్ టైప్. ఏంటి మెకానికల్ ఎనర్జీ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే. మెకానికల్ ఎనర్జీ అనేది రెండు కలయిక. ఏంటి పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ రెండింటిని కంబైన్ చేస్తూ మనకు ఫామ్ అయినటువంటిది. ఓకే. అవి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పెండులం తీసుకున్నాం. ఓకే. పెండులం తీసుకున్నప్పుడు హ్యాస్ ఎ కైనెటిక్ మెకానికల్ ఎనర్జీ. ఇట్ ఈ స్వింగ్స్ అంటే ఫోర్త్ సైడ్ బ్యాక్ సైడ్కి, ముందుకి అంటే బ్యాక్ అంటే వెనక్కి, ఫోర్త్ అంటే ముందుకి. కైనెటిక్ ఎనర్జీ కంటిన్యూస్గా ఏమవుతుంది, కన్వర్ట్ అవుతుంది దేనిగా, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీగా. వెళ్ళేటప్పుడు అదేమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ. మళ్ళీ మూవ్ అయ్యేటప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీ, బ్యాక్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ రెండు ఉంటాయి మెకానికల్. అదే ఎలక్ట్రికల్ ఎనర్జీ అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీ కెన్ బి ఐదర్ ఏదో ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ కానీ కైనెటిక్ ఎనర్జీ కానీ ఉంటాయి. సిన్స్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫ్రమ్ ఏ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫ్లో. అది రెస్ట్లో పొజిషన్లో ఉన్నప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ అనేది లేదు, రెస్ట్ పొజిషన్లో అంటే దట్ మీన్స్ కరెంట్ పోయిందంటాం, అప్పుడు అది పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ చేసి ఉంటుంది. అదే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతున్నప్పుడు కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అవునా. అలాంటప్పుడు మనకు కైనెటిక్ ఎనర్జీ ఉందని చెప్తాం. అది అందుకనే అక్కడ ఏమని తీసుకున్నాం మనం, ఎలక్ట్రికల్ ఎనర్జీ కెన్ బి either potential or kinetics energy since it is a created from an electric charge flow అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఆల్రెడీ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎగ్జాంపుల్ చెప్పాము. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ బాడీ ఈజ్ అట్ ఏ హైట్, ఎక్కడి నుంచి, గ్రౌండ్ నుంచి ఒక హైట్లో పెట్టావు. పొటెన్షియల్ ఎనర్జీ అనేది దేనివల్ల, క్యాపబిలిటీ డూయింగ్ వర్క్ జరగటం వల్లేగా. ఓకేనా. బార్బెల్ పైన తీసుకెళ్ళాడు అప్వర్డ్ డైరెక్షన్కి, అప్పుడు సమ్ వర్క్ జరుగుతుంది. వైల్ ఫాలింగ్ టు ది గ్రౌండింగ్కి వచ్చేంతవరకు. స్ట్రెచ్డ్ రబ్బర్ కూడా అదేం చేస్తుంది, స్ట్రెచ్డ్ రబ్బర్ నువ్వు ఎంత తీసుకున్నప్పటికీ దాని యొక్క ఒరిజినల్ పొజిషన్ గెయిన్ చేస్తుంది, సమ్ వర్క్ జరిగిద్ది, రీస్టోరింగ్ దాని యొక్క ఒరిజినల్ సైజు షేప్కి మళ్ళీ వచ్చేస్తుంది. ఇవి పొటెన్షియల్ ఎనర్జీ యొక్క ఎగ్జాంపుల్స్. అదే కైనెటిక్ ఎనర్జీ ఎగ్జాంపుల్స్ అంటే రన్నింగ్ మ్యాను. ఓకేనా. మ్యాను రన్ అవటం కానీ లేకపోతే బ్లోవింగ్ విండ్ కానీ ఇవి కైనెటిక్ ఎనర్జీ యొక్క ఎగ్జాంపుల్స్ అని మనం అది ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. రన్నింగ్ మ్యాను పొసెస్ కైనెటిక్ ఎనర్జీ. అండ్ ఇంకేమంటున్నాడు, మూవింగ్ కార్ పొసెస్ కైనెటిక్ ఎనర్జీ. బ్లోవింగ్ విండ్ అంటే కారు మూవ్ అవటం కానీ, నెక్స్ట్ బ్లోవింగ్ విండ్ గాలి వీచటం కానీ, ఫ్లోయింగ్ వాటరు ముందుకు వెళ్ళటం కానీ, ఫ్లో అవటం కానీ, చేయటం కానీ, మోషన్లో ఉండటం కానీ వాటరు. మ్యాను పరిగెత్తటం కానీ, ఇవన్నీ మూవింగ్ పొజిషన్లో ఉన్నాయి, బట్ ఎనర్జీ పొసెస్ అయింది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ యొక్క ఎగ్జాంపుల్స్. ఇది మనకున్నటువంటి ఫస్ట్ ఎనర్జీ అండ్ వర్క్. నెక్స్ట్ టుమారో ఇంకొక అనదర్ వీడియోలో పొటెన్షియల్ ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషను, కైనెటిక్ ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషను, కైనెటిక్ ఎనర్జీ దాని గురించి చెప్పడం, నెక్స్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఒక వీడియో చేద్దామమ్మా. థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్.